రాష్ట్రంలో మరో 4 రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయంది. హైదరాబాద్లోనూ 2 రోజులు వర్షాలు పడతాయంది ఐఎండీ. నిన్న మధ్యాహ్నం 3 గంటల వరకు హైదరాబాద్ సిటీలో ఎండ కొట్టింది. తర్వాత హఠాత్తుగా మబ్బులు కమ్మేసింది. సిటీ అంతటా వర్షం దంచికొట్టింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలంలో ఉరుములతో కూడిన వర్షం పడింది. మల్లారంలో పిడుగుపాటుకు యువ రైతు నాగరాజు మృతి చెందాడు. పొలంలో పనిచేస్తుండగా ఒక్కసారిగా పిడుగు పడడంతో నాగరాజు మృతి చెందాడు. మరింత సమాచారం అనిల్ అందిస్తారు. అనిల్, రాష్ట్రానికి మరో 4 రోజులు వర్షాల అలర్ట్ ఇచ్చింది కదా వాతావరణ శాఖ, అప్డేట్స్ ఏంటి? దశవంతి తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ వాతావరణ శాఖ మరొక 3 రోజులు ఒక మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా హెచ్చరికలు జారీ చేసింది. ఇక నిన్న కూడా ఉక్కపోతతో కూడినటువంటి వాతావరణం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంతో పాటు హైదరాబాద్ నగరానికి కూడా ఉండేది. సో దాదాపు నిన్న ఒక్కసారిగా సాయంత్రానికి ఎక్కడికక్కడ మొత్తం జిహెచ్ఎంసీ లిమిట్స్ లో ఒక మోస్తారు వర్షం కురిచింది. ఇందులో ఉప్పల్లో అత్యధికంగా 8.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో కొన్ని జిల్లాలో ఇటు సిటీలో మాత్రం ఒక ఉప్పల్లోనే అత్యధికంగా 8.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైతే ఇటు కొన్ని జిల్లాల్లో కూడా అటు ఖమ్మం కానీ తర్వాత ఉమ్మడి కరీంనగర్ జిల్లాలతో పాటు అటు బెల్లంపల్లిలో కానీ ఇటు మదిరాలో తర్వాత హైదరాబాద్ లో ఉన్నటువంటి మెట్టుగూడలో కూడా 6.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో పాటు అంటే ఇటు రాష్ట్రానికి మరొక 3 రోజులు వర్షం అలర్ట్ ఇవ్వడంతో సో ఏదైతే ఇటు పంటలకు సంబంధించి కొంత ఇది ఊరటని చెప్పవచ్చు జిల్లాలో. సో ఇటు హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా ఇప్పటికీ నిన్న కురిసినటువంటి వర్షానికి ఇటు లోతట్టు ప్రాంతాలలో కొన్ని ఏదైతే ఈ మ్యాన్హోల్స్ సంబంధించి కానీ తర్వాత కొన్ని ఈ రోడ్ల పైన కొన్ని గుంతలలో ఉన్నటువంటి నీళ్లు కూడా ఇంకా తెచ్చిపోయాయి. ఇప్పుడు ఆఫీస్లోకి వెళ్లే సమయం కావడంతో కొంత రోడ్ల పైనకి ఈ వర్షం కొంత ఇసుక లాంటిది మట్టి లాంటిది రోడ్డుపైకి రావడం వల్ల ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్రానికి మాత్రం ఇటు గోదావరి పరివాహక ప్రాంతాలతో పాటు జిహెచ్ఎంసీ లిమిట్స్ లో ఉన్నటువంటి లోతట్టు ప్రాంత ప్రజలు కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఒకేసారి క్యుములోనింబస్ మేఘాల వల్ల కూడా భారీ వర్షం ఒకేసారి తక్కువ టైంలో ఎక్కువ వర్షం కురిసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి సో అలర్ట్ గా ఉండాలంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. సో మొత్తానికి అయితే నిన్న కురిసినటువంటి వర్షానికి మాత్రం చాలా ఏరియాలు ఇటు లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏరియాలు మాత్రం కొంత ఇబ్బంది పడారని చెప్పవచ్చు. ఇక ఆఫీసులో నుంచి ఇంటికి వెళ్లే సమయం కావడంతో కొంత కొన్ని ఏరియాలో ట్రాఫిక్ జామ్ కూడా అయింది. ఇక తర్వాత ఈరోజు సాయంత్రానికి కూడా మళ్ళీ వర్ష సూచన ఉన్నట్టు కూడా అటు వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు. కాబట్టి సో ప్రత్యామ్నాయ మార్గాలు అంటే కార్యాలయం నుంచి ఇంటికి వెళ్లే సమయంలో కొన్ని ప్రత్యామ్నాయ మార్గాలు కూడా చెప్తున్నారు. ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ కూడా ఈ 4 రోజుల పాటు తెలంగాణ అంటే హైదరాబాద్ వాతావరణ శాఖ తెలియజేసింది. సో మొత్తానికి అయితే ఈ భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంది కాబట్టి బలమైన దీనికి తోడుగా 40 నుంచి 50 కిలోమీటర్ల మేర గాలులు కూడా వీచే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఇటు పాత గోడలు కానీ తర్వాత చెట్ల కింద ఎలాంటి వ్యక్తులు కానీ వాహనాలు కానీ ఉంచొద్దంటూ కూడా చెప్తున్నారు. సో మొత్తానికి సిటీ అంతటా కూడా నిన్న దాదాపు కొన్ని ఏరియాలు మించి మాత్రం అరౌండ్ సిటీ మొత్తం కూడా వర్షం కురిసింది. ఇందులో ఉప్పల్ ఏరియాలో ఎక్కువగా వర్షం కురిసింది. దీంతో కొంత ట్రాఫిక్ జామ్ కూడా ఎక్కువగా ఉంది. సో తెలుగు రాష్ట్రాల్లో మాత్రం వర్షాలు ఇంకా 2-3 రోజులు అయితే ఉండేటువంటి అవకాశం ఉంది. దీంతో పాటు కొన్ని ఏరియాలో పిడుగులు పడే అవకాశం ఉంది. నిన్న పిడుగు పడే ఒక వ్యక్తి కూడా పొలం దగ్గర పనులకు వెళ్తూ అక్కడ ఒక వ్యక్తి కూడా మృత్యువాత పడే విషయం తెలిసింది. సో మొత్తానికి అయితే వాతావరణ శాఖలు మాత్రం అలర్ట్ గా ఉండాలని చెప్పింది. సో ఏదైతే ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ వర్షాలు మరింత పెరిగేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. ఇక నిన్న చాలా చోట్ల కూడా మనకి ఒక గంట నుంచి 2 గంటల పాటు ఒక మోస్తారు వర్షం కురిసింది. ఇటు సిటీ శివారు ప్రాంతాల్లో కూడా ఈరోజు ఎర్లీ మార్నింగ్ వరకు కూడా ఒక చిరుజల్లుతో కూడినటువంటి వర్షం అయితే కురిసింది శ్రవంతి. సో మరొక 4 రోజులు మాత్రం ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. సో అప్రమత్తంగా ఉండాలి. లోతట్టు ప్రాంత ప్రజలు అయితే ముఖ్యంగా ఎప్పటికప్పుడు అలర్ట్ గా ఉండాలంటూ కూడా వాతావరణ శాఖ అధికారులతో పాటు జిహెచ్ఎంసీ అధికారులు కూడా చెప్తున్నారు శ్రవంతి.